కవితా శీర్షిక మన తెలుగు భాష. రచన తోట వెంకటేశ్వరరావు. అమ్మ నేర్పిన భాష, అందమైన లిపిగల భాష, అజంత భాష, అతి రమ్యమైన భాష, అది మన తెలుగు భాష. అవధానములతో, చిత్రబంధ కవిత్వములతో, ఏబది ఆరు ఓనమాలతో, గుణింతాలతో, ఒత్తులతో, ఒంట్లతో అవనిలో వెలుగొందు భాష మన తెలుగు భాష. సాటిలేని మేటి భాష, సెలయేటి తరగలలా గలగలా పారేడి పండిత భాష మన తెలుగు భాష. అన్య భాషా పదాలను అక్కున చేర్చుకొని అందలమెక్కించు చక్కని మన తెలుగు భాష. నన్నయ వన్నె తెచ్చిన, నన్నెచోడ పాల్కురికిల జాను తెలుగుతో అలరారిన, తిక్కయ మక్కువతో పెక్కు తెలుగు పదాలను వాడిన వాడని పువ్వు మన తెలుగు భాష. పోతన్న అందించే మన భాషలోని మందార మకరందాలు మనందరకు, డెందముల ఆనందముతో ముదమంద. వేమన్న ఏమన్నా తక్కువనా, అతన్ని కాదన్నవాడెవడైనా ఉన్నాడా? త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసుల సంకీర్తనలే దైవాని కమరత్వాన్ని సొంగినై. వెలుగు తెలుగు పదాలతో గద్యమునే కాక పద్యాలను ముత్యాల సరాలతో అలంకరించి అర్పించే గురజాడ మన తెలుగు తల్లికి. రాయప్రోలు వారి రమ్యశ్లేషలతో తెలుగు భాష తరువు కొమ్మలు పచ్చని కోకలతో, రంగుల రవికలతో అలరారినవి. కృష్ణశాస్త్రి చేతిలో తెలుగు పదాలు సుకుమారమై నూతన భావుకతతో కొత్త దారులను అన్వేషించినవి. అవే పదాలు విశ్వనాథ చేతిలో రామాయణ కల్పవృక్ష కుసుమాలై సంప్రదాయ సువాసనలు వెదజల్లినై. శ్రీశ్రీ మస్తిష్కంలో నుండి త్రేతాగ్నిలోని అగ్గిరవ్వలై ప్రజ్వలించి సమసమాజ స్థాపనకై విజృంభించినై. సినారే చింతన చేరి నాయికా నాయకుల ప్రణయ సినీ గీతాలై మిక్కిలి ప్రణతికెక్కినవి మన తెలుగు పదాలే. అనేక విధాలుగా వెలుగొంది అజరామరమై తెలుగు తల్లికి అలంకారములైనై.